వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం రేవంత్. మూసీ ప్రాంత ప్రజల జీవన పరిస్థితులు మార్చుతామన్న రేవంత్ రెడ్డి. అభివృద్ధి కోసం భూములు కోల్పోయిన వారికి పరిహారమన్న సీఎం. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా అభివృద్ధి అవసరమన్న రేవంత్. ప్రజాపాలన ప్రణాళికను అడ్డుకుంటున్నారన్న కేటీఆర్. కాంగ్రెస్ కార్యక్రమాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న చామల. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని బీఆర్ఎస్ పై చామల ఫైర్. గ్రామ సభల్లో పాల్గొని సూచనలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు సూచన. అభివృద్ధికి కేర్ ఆఫ్ కేసీఆర్, విధ్వంసానికి రేవంత్ అన్న హరీష్ రావు. రేవంత్ పాలనలో అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పాలని డిమాండ్. కూల్చివేతలు తప్ప కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి లేదన్న హరీష్. రాష్ట్ర అభివృద్ధి కంటే ప్రచారానికి ప్రాధాన్యమన్న హరీష్ రావు. పట్టభద్రులకు అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సమాజానికి సేవ చేసేలా ముందుకు రావాలన్న బట్టి విక్రమార్క. యువత రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని బట్టి పిలుపు. విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలు కొనసాగుతాయన్న బట్టి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, అమ్మాయిలు జీవితంలో ముందుకు వెళ్లాలంటే ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడాలని పలువురు సూచించారు. పెళ్లి చేసుకునే ముందు ప్రతి అమ్మాయి స్వతంత్రంగా జీవించే స్థాయికి చేరుకోవాలని చెప్పారు. ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా ఆర్థికంగా బలపడిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించడం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఆధారిత జీవితం గడపాలని సూచించారు. విద్య నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా జీవితంలో స్థిరపడాలని అన్నారు. ఆర్థిక స్వాతంత్రం మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోందని పేర్కొన్నారు. సమాజంలో మహిళలు బలంగా ఎదగడానికి ఇది కీలకమని అన్నారు. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ముఖ్యంగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకి, నాకు కూడా 17 ఏళ్ల కూతురుంది కాబట్టి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకి, పెళ్లి కావాల్సిన అమ్మాయిలకి, యువతకి, యువతులకి ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే: మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కుకోండి. ఆర్థికంగా మీరు ఇండిపెండెంట్ గా ఉంటే, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉంటే తప్పకుండా సమాజంలో గుర్తింపు, గౌరవం అన్ని కూడా ఆటోమేటిక్ గా వస్తాయి. ఎంతసేపు మనం ఇంకెవరి మీద డిపెండెంట్ ఉండే పరిస్థితి ఉంటే, వేరే వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఉంటే, మరి దానివల్ల వచ్చే ఇబ్బందులు మీరు అడగొచ్చు. మీ ఇంట్లో అమ్మని అడగొచ్చు, లేదా పెద్దవాళ్ళని అడగొచ్చు, చెప్తారు. కానీ ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడ్డ తర్వాతనే, ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత గాని, ఒక పరిశ్రమ పెట్టినాక గాని, లేదా మీ అంతట మీరుగా మీ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచే పరిస్థితి వచ్చేదాకా తొందరపడి పెళ్లిళ్ళు చేసుకోవద్దనేది నా మాట. ఎందుకంటే నా సూచన కూడా. ఎందుకంటే వాస్తవానికి ఎన్ని చెప్పినా తొందరపడి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు మన దేశంలో. కానీ అమ్మాయి తన కాళ్ళ మీద తాను నిలబడితే, ఒక ఉద్యోగం సంపాదించడం కానీ, లేకపోతే ఇంకో రకంగా కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తే ఆ గౌరవం వేరు, ఆ స్వాతంత్ర్యం వేరు. కాబట్టి తప్పకుండా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి మీ ఆశీర్వాదంతో వచ్చిన తర్వాత మరిన్ని కార్యక్రమాలు, భరోసా, సఖీ, షీ టీమ్స్, కేసీఆర్ కిట్లు, కళ్యాణ్ లక్ష్మి, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు, వీహబ్ లాంటి కార్యక్రమాలు. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ అని, విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల 3 నెలల పాలనలో కూల్చివేతలు తప్ప ఏ అభివృద్ధి పనులు జరిగాయో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కనిపించడం లేదన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ఇప్పటికీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంస రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కంటే రాజకీయ ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. 9.5 ఏళ్లలో కేసీఆర్ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్, రేవంత్ రెడ్డి 2 ఏళ్ల 3 నెలల పాలన అంతా విధ్వంసం. హైదరాబాద్ లో హైడ్రా పేరిట విధ్వంసం, ఖమ్మంలో పేదల ఇండ్లు 750 ఇండ్లు ఖమ్మంలో కూల్చేసింది. అక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్లను, జింకలను, అడవి పందులను అక్కడ విధ్వంసం చేసిండు. మూసీ పేరిట హైదరాబాద్ లో వేలాది ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, నోటీసులు ఇస్తా ఉన్నాడు. అంటే రేవంత్ రెడ్డి అంటేనే విధ్వంసం. అయితే ఇండ్లు కూలగొడతాడు, చెట్లు కొడతాడు, హైడ్రా పేరిట కొడతాడు, ఖమ్మంలో కొడతాడు, హైదరాబాద్ లో కొడతాడు. కూలగొట్టుడు తప్ప కట్టింది ఒకటన్నా ఉన్నదా? అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్, విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి. ఇవాళ ఏమీ చేసింది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను అడ్డుకోవాలని కేటీఆర్, హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అన్నారు.
ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. గ్రామ సభల్లో పాల్గొని నిర్వహణాత్మక సూచనలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేలా కొనసాగుతున్నాయని తెలిపారు. ఉపాధ్యాయులు కూడా బకాయిలు పెట్టిపోయారు, వాళ్ళ పెన్షన్లు బకాయిలు పెట్టిపోయారు. తర్వాత తెలిసింది మాకు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు రాత్రి పగలు మంత్రులతో పాటు పనిచేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రజల మధ్యనికి వెళ్లి ప్రజల సమస్యల్ని తెలుసుకుని రానున్న 2.5 సంవత్సరాలలో మీకు ఏ అవకాశం ఇయ్యం మేము. ఎందుకంటే మీరు రోజు మురుగుడుకు ప్రజలేం పట్టించుకోవట్లేరు. మా బాధ్యత మాకుంది. మమ్మల్ని నమ్మి గెలిపించినటువంటి ప్రజలను వాళ్ళ సంక్షేమం కోసం పనిచేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే న్యాయ నిర్ణేతలు ప్రజలే. మీరు రోజు మాట్లాడినంత మాత్రాన ఈ ప్రభుత్వం పడిపోదు. మీరు రోజు మాట్లాడినంత మాత్రాన ప్రజలు ప్రభుత్వం గురించి తప్పుగా ఆలోచించరు. కాబట్టి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మరియు బీజేపీ నాయకులు కూడా ఒకటే విన్నపం చేసుకుంటున్నారు. మీరు కూడా ఈ ప్రగతి పాలనలో భాగస్వామ్యం తీసుకోండి. ఓడిపోయినంత మాత్రాన మీరు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఈ సభలల్లో ఇటు జిల్లా స్థాయి సభలు కానీ గ్రామ స్థాయి సభలల్లో పోయి వాస్తవాలు ఏమన్నా ఉంటే మీరు కూడా తెలియజేయండి అక్కడ నాయకులని తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ తప్పుడు ప్రచారాన్ని బంద్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం మంచి మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలు ప్రస్తుతం కష్టసాధ్యమైన జీవితం గడుపుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ పరిస్థితి నుంచి వారిని బయటకు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మారుతున్న ప్రపంచంతో పాటు మన ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర ప్రాంతాలకు దీటుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాల్లో కొంతమంది భూములు కోల్పోవడం సహజమని పేర్కొన్నారు. అయితే వారికి తగిన పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధిని స్వాగతిస్తేనే భవిష్యత్తు తరాలు బాగుంటాయని అన్నారు. 2.5 గంటలలో బుల్లెట్ ట్రైన్లో కూర్చుంటే బెంగళూరు పోవచ్చు, 1.5 గంటలో అమరావతి పోవచ్చు, 2-3 గంటలలో చెన్నై పోవచ్చు, 3 గంటలలో పూనా బొంబాయి పోవచ్చు. ట్రైన్లు ఎక్కి కూర్చుంటే 3 గంటలలో 7 గంట ఆడికి పోయేటట్టు ఇలా మనం మంజూరు చేసుకున్నాం. మరి రీజనల్ రింగ్ రోడ్డు కట్టాలన్నా, రేడియల్ రోడ్స్ వేయాలన్నా, బుల్లెట్ ట్రైన్ నిర్మించాలన్నా ఎవరితో ఒకరిది ఏదో కొంత భూమి తీసుకోవాల్సిన పరిస్థితి. భూమి పోయిన దుఃఖం ఉంటుంది, కానీ ఇంకో దగ్గర అంత భూమి కొనుక్కునేటట్టు మీకు మంచి నష్టపరిహారం ఇప్పించే బాధ్యత నాది. మిమ్మల్ని అనాథం చెయ్యను. మీ ఆస్తి ఎక్కడికి ఒకవేళ అక్కడ పోతే జర అసూట పోయి కొనుక్కుంటాం. ప్రకాశ్ అన్న చెప్పినట్టు ఎవరిని కూడా నిరాశ్రయులను చెయ్యం. ఒకవేళ మీ భూమి పోయినా, మీ ఇల్లు పోయినా మీకు మంచి సౌలతులు కల్పించి మీకు మంచి నష్టపరిహారం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూసబెట్టి మాట్లాడి చేస్తాం. మీరు మాకు శత్రువులు కాదు, మీరు మాకు మిత్రులు. 4 సార్లు ప్రకాశ్ అన్న గెలిచిండు అని అంటే మీ బస్తీలలో మీతో ఉన్నాడు, మీ ఓటు కాబట్టే గెలిచారు. మీరు ఓట్లు వేస్తే గెలిచారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు ఓటేస్తే కాదు. ఈ పేదోళ్ళు వేస్తే 4 సార్లు ఎమ్మెల్యే అయ్యండి. ఒక వ్యక్తి 4 సార్లు ఓడిపోకుండా గెలవాలంటే సామాన్యమైన విషయం కాదు. నేనే 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినాక 3వసారి ఓడిపోయినా, మళ్ళీ 4వసారి గెలిచిన. కానీ ప్రకాశ్ అన్న 4 సార్లు ఓటమి ఎరగకుండా గెలుస్తున్నాడంటే మీ పక్షాన నిలబడ్డాడు కాబట్టి. ఈ నెల 9న నల్ల చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, స్టాల్స్ ఏర్పాటు వంటి అంశాలపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఇటీవల హైడ్రా అధికారులు నల్ల చెరువు ఆక్రమణలను తొలగించి ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు.
2026 విద్యా సంవత్సరంలో పట్టభద్రులైన విద్యార్థులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. అంకిత భావంతో సమాజానికి సేవ చేస్తూ తమ సంస్థకు రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు తమ ప్రతిభతో సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. మేజర్ జనరల్ అజయ్ మిశ్రా విన్నపం మేరకు ఈ డెంటల్ కాలేజీలో గవర్నర్ ట్రోఫీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి ట్రోఫీని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. ఉన్నత విద్య ద్వారా యువత రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. On behalf of the government of Telangana, I congratulate the graduating class of 2026. May you go forward with confidence, serve society with a dedication, and bring honor to your institution, your state, and our nation. I hope all these students who are all graduating today, they keep this institution's pride while practicing your medicine and dental care. And also on behalf of the government of Telangana, Major General Ajay Mishra ji, while speaking, he was telling me and appealed the state government also, saying that there is a trophy on the name of the governor, and it will be good even if we have a trophy on the name of the chief minister of the state. I will definitely take it forward to the notice of this government of Telangana. We will positively examine it and see to that this trophy on the name of the Chief Minister of Telangana is instituted here in Dental College Sciences. Thank you very much once again, and my warmest wishes to each one of you. Jai Hind and Jai Telangana. ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. గతంలో బ్రిటన్ ఆవిరి యంత్రం బొగ్గుతో శక్తివంతమైన దేశంగా ఎదిగిందని చెప్పారు. తర్వాత అమెరికా పెట్రోలియం ఆధారంగా ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా మారిందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం ఎలక్ట్రిక్ మోటార్లు, బ్యాటరీలు, ఆప్టిక్స్ ఆధారిత టెక్నాలజీ వైపు వెళ్తోందన్నారు. ఈ రంగాల్లో చైనా ఆధిపత్యం కొనసాగుతోందని పేర్కొన్నారు. భారత్ ఇది సవాలని చెప్పారు. సరైన విధానాలు, దూరదృష్టితో భారత్ కూడా చైనాతో పోటీ పడగలదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. India can compete with the Chinese on electric mobility, circular motion. There are three technologies that are at the core of this, right? There is the camera, there is the electric motor, there is the battery, and then there is the software that brings them together. To me, this is the space where India has to focus and compete. Very interesting. Thank you. And like you said, I work. And if you do that, you will create order of magnitude more jobs than you can create in software, because this has thousands of components. This is not one factory that produces this. This is thousands and thousands of factories, connected factories that are producing this. So I want India to be there. I want India to be sitting. I want the Chinese to look and say, who the hell are these guys? Where have they come from? That's what I want. Right? గోదావరికని పట్టణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు బీఆర్ఎస్ నేత హరీష్ రావు సంఘీభావం తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి దీక్షలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఒక పోలీస్ అధికారి చర్యలకు వ్యతిరేకంగా న్యాయవాదులు పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పోలీస్ అధికారులను ప్రభుత్వం నియంత్రించకపోతే ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని హెచ్చరించారు. న్యాయవాదుల పోరాటానికి తమ మద్దతు కొనసాగుతుందని తెలిపారు. అప్రమత్తమై ఈ పోలీసు చేస్తున్నటువంటి కీచకపు పనులు వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ ప్రశ్నించాల్సిందిగా మేము కోరుతున్నాం. మొన్నటికి మొన్న చూసినాం మనం ఇదే చౌరస్తాలో ఒక సామాన్య వ్యక్తి, ఆకులు అమ్ముకునే వ్యక్తి మల్లేశన్న, ఆయన ఇంట్లో ఆయనకు ఆల్రెడీ పట్టాకున్నటువంటి భూమిలో కట్టుకున్నటువంటి ఇల్లుని అడ్డదిడ్డంగా జేసీబీలో వచ్చేసి పూర్తి చేశారు. అది ఎవరు పూర్తి చేశారో మరి ఆ సీఐకి ఇంతవరకు పట్టింపుంటే గిట్ట దాని గురించి ఇంతవరకు విచారణ చేసి బయట పెట్టలేదు. అక్కడికి కూడా ఎవరైనా నాయకులు వెళ్తే వాళ్ళని బెదిరింపలేదు. వీడియోలో రికార్డ్ అయినాయి అవన్నీ కూడా. మా పార్టీ నాయకులు వెళ్తే వాళ్ళు బెదిరిస్తారు, సిపిఐ నాయకులు వెళ్తే వాళ్ళు బెదిరింపలేదు, బీజేపీ వాళ్ళు వెళ్ళినా వాళ్ళని బెదిరింపలేదు. అసలు నాకు అర్థమైతే ఇక్కడ పోలీస్ రాజ్యం నడుస్తుందా, ప్రజాస్వామ్యం నడుస్తుందా? కమిషనర్ గారికి ఏం పట్టింపు ఉండదా? ఇక్కడ కలెక్టర్ గారికి పట్టింపు ఉండదా? ప్రజల్ని ఇంతగా నేరుగా హింసిస్తున్నటువంటి పోలీసుల్ని మీరు ట్రాన్స్ఫర్ చేయరా, అటాచ్ చేయరా కమిషనరేట్ కి? అటాచ్ చేసి మీరు కమిషన్ ని స్టార్ట్ చేయండి. మీరు జరుగుతున్నటువంటి విషయాల పట్ల తెలుసుకోండి, అసలు ఏం జరుగుతుందనేది. చాలా మంది గల్లలు బట్టి కొట్టింది ఇక్కడ ఆయన గల. ఇదే కాదండి, పక్కన మండలం అంతర్గామ ఎస్ఐ కూడా, అది కూడా అయినది కూడా అదే వ్యవహారం.
అక్కడి నుంచి అడ్డదిడ్డంగా బూడిద దందా ద్వారా ఈయనకు వస్తున్నటువంటి డబ్బుల్ని ఎవరైనా కొంచెం అటు ఇటు మెసిలిస్తే ఆ అంతర్గా మెసేజ్ అక్కడ ప్రత్యక్షమవుతారు వెంకటస్వామి. అంటే ఈ రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అన్ని పోలీసు వ్యవహారాలు మిగతా ఎక్కడ జరుగుతున్నాయి రాష్ట్రం మొత్తం. పోలీసు రాజ్యం నడుస్తుంది, ప్రజాస్వామ్యం అనేది లేదు ఇక్కడ ఇంటి పరిస్థితి. వాస్తవంగా ఆయన ప్రజాస్వామ్యం కూడా ఇష్టం ఉండదు ఆయనకి. ఎవరైనా న్యాయంగా మాట్లాడితే వాళ్ళ ముందట వాళ్ళు బూతులు ఇవ్వడము బెదిరియడం పంపించడం. ఈ పద్ధతి మానుకోవాలి. గోదావరిఖని పట్టణంలో రామగుండం నియోజకవర్గంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇలా లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయి. ఇలా గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతుంది. దాని మీద పెట్టాల్సినటువంటి దృష్టి ఇలా సంఘసేవ చేస్తున్నటువంటి న్యాయవాద సోదరుల మీద వీళ్ళ మీద పెట్టడం ఏంది నాకు అర్థమైంది లేదు. వీళ్ళని హింసించడం ఎందుకు? చాతనైతే గోదావరిఖనిలో ఎవరైతే గంజాయి సరఫరా చేస్తున్నారో వాళ్ళని దొరకబట్టడం, కట్టడి అయిన గంజాయి సరఫరా క్రైమ్ ని. తమ 50వ వివాహ వార్షికోత్సవ వేడుకలకు హాజరు కావాలని మాజీ మంత్రి బేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆహ్వానించారు. ఈ నెల 19న జరగనున్న గోల్డెన్ జూబ్లీ కార్యక్రమానికి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరు కొంతసేపు మాట్లాడుకున్నారు. కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం మల్లారెడ్డి కుటుంబానికి ప్రత్యేక సందర్భంగా నిలుస్తుందని తెలిపారు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక బైక్ పూర్తిగా దగ్ధమైంది. బైక్ నడుపుతుండగా ఒక్కసారిగా వాహనం నుంచి పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వెంటనే బైక్ నుంచి కిందకు దిగడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. క్షణాల్లోనే మంటలు వ్యాపించి బైక్ పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. टाकी ब्लास्ट होती है इसमें। मट्टी डाले तो फिर भी बुझ जाती है, रेती डाले तो बुझती फिर। अरे गाड़ी को लग जाती। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం రేవంత్. మూసీ ప్రాంత ప్రజల జీవన పరిస్థితులు మార్చుతామన్న రేవంత్ రెడ్డి. అభివృద్ధి కోసం భూములు కోల్పోయిన వారికి పరిహారం అన్న సీఎం. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా అభివృద్ధి అవసరమన్న రేవంత్. ప్రజాపాలన ప్రణాళికను అడ్డుకుంటున్నారన్న కేటీఆర్. కాంగ్రెస్ కార్యక్రమాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న చామల. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని బీఆర్ఎస్ పై చామల ఫైర్. గ్రామ సభల్లో పాల్గొని సూచనలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు సూచన. అభివృద్ధికి కేర్ ఆఫ్ కేసీఆర్, విధ్వంసానికి రేవంత్ అన్న హరీష్ రావు. రేవంత్ పాలనలో అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పాలని డిమాండ్. కూల్చివేతలు తప్ప కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి లేదన్న హరీష్. రాష్ట్ర అభివృద్ధి కంటే ప్రచారానికి ప్రాధాన్యమన్న హరీష్ రావు. పట్టభద్రులకు అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సమాజానికి సేవ చేసేలా ముందుకు రావాలన్న బట్టి విక్రమార్క. యువత రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని బట్టి పిలుపు. విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలు కొనసాగుతాయన్న బట్టి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి TG5 న్యూస్.